లేరు కదా. అక్కడ సంపత్ కుమార్ గారు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే దానిపైన మేము ఏమన్నా వ్యాఖ్య చేయడానికో బాధపడడానికో సంతోషపడడానికో మాకు పాత్ర ఉంటుంది. అబ్రాహం గారు అందరిలోనే పార్టీ కార్యకర్త. ఇప్పుడు మా దగ్గర చాలా మంది కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తల గురించి కూడా మాట్లాడండి అంటే ఇంకా మేమేం చేయాలి? కాబట్టి ఇప్పుడు కుర్చీలు లేని కూర్చోడానికి ఇనుప కుర్చీలు లేని స్థాయి నుంచి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనే స్థాయికి వచ్చారు. ఏం మేడం, కూర్చోడానికి ఇనుప కుర్చీలు వేసుకోవడానికి రబ్బర్ చెప్పులు లేని స్థాయి దగ్గర నుంచి పెయింటింగ్ వేసుకునే స్థాయి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి లైవ్ లో దొరికిపోయిన దొంగ కేసీఆర్ గారు నీళ్ళు తీసుకొచ్చిండు, కేసీఆర్ గారు నిధులు తీసుకొచ్చిండు, కేసీఆర్ గారు ఉద్యోగాలు తీసుకొచ్చాడు, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, నోట్ల కట్ట తీసుకొచ్చిండు, నోట్ల కట్ట తీసుకొచ్చే దొంగ, నోట్ల కట్ట తీసుకొచ్చే దొంగ, పర్సనల్ మాట్లాడారు కార్తీక్ దొంగ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు. దొంగ మార్చుకో, దొంగ ఎవరన్నది, దొంగ ఎవరన్నది, దొంగ ఎవరన్నది, దొంగ ఎవరన్నది, ఏం మాట్లాడుతున్నాను ఏంటండి కరెక్ట్ కాదు. ఏంటి ఫోటో లాగే రాండి రేవంత్ రెడ్డి ఫోటో రేవంత్ రెడ్డి ఎట్లా స్పెషల్ సైడ్ అండి దొంగలని మాట్లాడింది మీరు ఏ ఆధారాలతో దొంగలు అంటారు? ఎట్లా అంటారు? ఏం చెప్తా దొంగ ఎట్లన్నది, ఏం చెప్తా దొంగ ఎట్లన్నది, ఏం చూపెడతా ఏం చూపెడతా ఏం పోతానండి దొంగ దొంగ మేడం వాళ్ళకు కూర్చునే స్థాయి కూర్చోడానికి పర్సనల్ పార్టీ చెప్తున్నా కాదు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా నేను. బీఆర్ఎస్ పార్టీలా కూర్చోడానికి ఇనుప కుర్చీలు లేని దగ్గర నుంచి మీకు స్పెషల్ ఫ్లైట్లు వచ్చినాయి. అట్లాంటిది ఇద్దరు దొంగలు వీళ్ళు దొంగలు ఇద్దరు దొంగలు వీళ్ళు 2014లో 2014 రాష్ట్రాన్ని 2017 దొంగలు వీళ్ళు దొంగలు ఏం మాట్లాడతావు? చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు 2015లో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంగా టిఆర్ఎస్ అంటే పర్సనల్ అని చెప్పమానండి. ఈ రోజు నుంచి మీకు ఎట్లా వచ్చినాయనంటే 50 లక్షలు ఇచ్చినటువంటి దొంగ మీరు అన్నట్టుగా నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగ 420 పాస్పోర్ట్ బ్రోకర్ అని అన్నా. నేను నాకు ఇచ్చినటువంటి సమయంలో ఇవి నేను వచ్చినాయని అడిగినా. ఏం మాట్లాడతావు? కాదు మేడం, నో 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 అట్లా కాదు. 50 లక్షలు మీరు ప్రూవ్ చేసిండ్రా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రూవ్ చేయలేదు. మొత్తం మనుషుల మధ్య లేకుండా ఎన్నికల సమయంలో ఎత్తుకపోయినరు కదా, మీరు ప్రూవ్ చేసిండ్రా? ఎందుకు చేయలేము? అలా ఏం చేసిండ్రు? మాట నోరు తెరిస్తే 50 లక్షలు అని అన్నప్పుడు మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడొద్దు? ఇక్కడ ఆధారాలతో చెప్పిన తర్వాత మీరు దాన్ని ఛాలెంజ్ ఎందుకు చేయలేదు? కాబట్టి దయచేసి ఒకటి మేడం, ఇంగ్లీష్ మాట్లాడు దుర్మార్గుడు మేమేం చేస్తాం? మాట్లాడిండు కదా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? వాళ్ళ పార్టీ సభ్యులతో మాట్లాడారు.
మాతో మాట్లాడిందా? వాళ్ళ సభ్యులతో ఆయనని ఒకటి, ఆయన చర్చలో ఇదే వ్యవహారం అంటే ఆయన కన్నా బలమైన ఆయన కన్నా బలమైన నాకేం తండ్రి కాదు, నాకు నా తండ్రి ఉన్నాడు, నీకు తండ్రి అంటే నాకేం తండ్రి కాదు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, ఆయన లేకపోతే ఆయనతో పెట్టుకోమనండి, నా తండ్రి నాకున్నాడు అనుకోనండి, ఆయనతో నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు మాత్రమే తండ్రి, బయటంతా నాకు తండ్రి కాదు, ఆయన ఉంటే ఉండకపోతే నాకేం సంబంధం లేదు, నేను నా చర్చ మాత్రమే మాట్లాడతా, ఆయన నాపమానండి, ఆయనకి ఇష్టం వెళ్ళిపోమానండి, సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఫోటో చూస్తాను, నువ్వు చూసిన వల్ల నేను రేవంత్ రెడ్డి ఫోటో చూస్తా. అన్ని విషయాల్లో బలమైన ఆయన లేస్లే షార్ట్ ఏం కాదు, ఆయన లేస్లే షార్ట్ ఏం జరగదు, ఇది ఆయన సమయం కాదు, ఇది నా సమయము, నా చర్చ నేను చెప్తా, ఆయనకు దమ్ముంటే నేను చేసిన చర్చ పైన ఛాలెంజ్ చేయమనండి, కానీ ఆయన నేను చర్చ మాట్లాడని అంటే నేనేం చేయలేను, అర్థమైందా? తీసుకోను, నువ్వు తీసుకో, రేవంత్ రెడ్డి దొంగ 50 లక్షలను నువ్వు వెనక్కి తీసుకో, అప్పుడు నేను ఇది సాక్ష్యాధారం కదా, ఇది సాక్ష్యాధారం కదా, ఇది సాక్ష్యాధారం కదా, ఆయన పైన కోట్ల కేసు ఉంది, ఆయనను జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు, కాబట్టి ఆయన నేను ఇగో వారు ఏం మాట్లాడినారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేసారు, గ్లూకోజ్ ఇది నా టైం కదా, బయటకు వస్తే ఆయన ఏది లేదు మేడం, అసలు నేను ఏం చెప్తానో మీరు విన్నా కదా, నేను పేపర్ చెప్పాను, మీరు మధ్యలో మాట్లాడితే నేనేం చేయాలి, నేను ఎవరి గురించి నేను సబ్జెక్ట్ కన్సర్న్ ఏం మాట్లాడతా మేడం, నేను సబ్జెక్ట్ నేనేం చేయాలి, ఏం చెప్పాలనుకుంటున్నా, మీరు వినకపోతే నేనేం చెప్పమంటారు, వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళ నాయకుడు కేసీఆర్ కదా, చేరేంత వరకు ఆయన నాయకుడు కేసీఆర్ కదా, నేనేం చెప్తున్నాను, వినకపోతే నేనేం చేయాలి, నా చర్చ నేను చెప్తా, నేనేం చెప్పాలనుకుంటున్నా, మీరు ఎట్లా ఊహిస్తారు, నేనేం చెప్పాలి ఆయన ఎట్లా ఊహిస్తారు, ఇప్పుడు వీళ్ళకు కూర్చునే కుర్చీ లేదు, వేసుకునే చెప్పలేదు దగ్గర స్పెషల్ ఫ్లైట్ అట్లాంటిది గువ్వల బాలరాజు గారు తాను సంపాదించిన సంపాదన అంతా కూడా ఆయన 100 రూపాయల నుంచి ఈరోజు 30 రూపాయలకు వచ్చిండు, 100 రూపాయల నుంచి 30 రూపాయలకు వచ్చిండు ఆయన, అరే భలే భారీ అంటున్నా దళిత నాయకుడు రికార్డు తీసుకొని ఉద్యమం చేస్తే